జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు కాపీ ఎవలెట్టారు? నేనే పెట్టాను కదా. ఏదో ఇతగాడు ఏడ్చేస్తున్నాడా అని బయటకొచ్చి చూస్తే మీ కుందనమ్మకి కాపీ పెట్టడం వచ్చా అని అడిగాడు. అంటే మా కుందనమ్మకి కాపీ పెట్టడం తెలదనుకుంటున్నావా? ఒక పాలి మా కుందనమ్మ పెట్టిన కాపీ రుచి చూసావంతే జీవితంలో మరెక్కడా కాపీ తాగవని, కావాలంటే రుచి చూడు అని రుచి చూపిస్తున్నాను తల్లి. నిజమా? అతనికి రుచి చూపించడానికి ఇచ్చావా? మరి లేకపోతే నానేమన్నా భక్తి శబరినా? రాములోరికి భక్తి శబరి రేగుపళ్ళు రుచి చూపించినట్టు ఈయన గోరికి నాను కాఫీ రుచి చూపించడానికి. అయినా ఇతంతో మాటలేంటి? ముందు పద నువ్వు. అలాగేనమ్మా బాబు, తమరు తొందరగా కాఫీ తాగి గళాసిస్తే నాను వెళ్ళిపోతా. సార్ కాఫీ సూపర్. కాఫీ కూడా కుందన నవ్వులాగే చాలా అద్భుతంగా ఉంది. రాతయ్య, ఏం ప్రేమలో ఏం లోకమో. ప్రేమించిన మడిసి కోసం తాజ్మహల్ కట్టేసిన మడిసిని చూశాను గాని, ప్రేమ కోసం ఎండకెండుతూ వానక తడుపుతూ నిలబడ్డ మడిసిని నిన్నే చూస్తున్నానయ్యా. బాబు వెళ్ళి హాయి ఏసీలో పడుకో. ఏసీలో పడుకుంటే ఒళ్ళు మాత్రమే చల్లగా ఉంటుంది గంగవ్వ. అదే నా కుందన ఒక్కసారి చూస్తే మనసు మొత్తం హిమాలయాలలాగా చల్లగా ప్రశాంతంగా అవుతుంది. నాకు ఈ వర్షంలో తడవడం కూడా చాలా హాయిగానే ఉందవ్వా. బాబా బండి లైన్లోకి వచ్చేస్తుంది. ఇక నువ్వు రెచ్చిపో 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 రెచ్చిపో. థ్యాంక్ యూ. పెట్టాప్లెక్క జించక్క జించక్క జించక్క. గంగవ్వ థ్యాంక్స్. మనవడు వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. తాతయ్య చెప్పండి. హాయ్ మనవడా, కాయా పందా? ప్రస్తుతానికి పిందెలా ఉంది తాతయ్య. పిందె? అవును తాతయ్య, నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు, అలాని ఇల్లు విడిచి పొమ్మండం లేదు. అటు ఇటు కాకుండా మధ్యలో ఆపేసింది. అర్థమైంది. పాము చావటం లేదు, కర్ర విరగటం లేదన్నమాట. అవును తాతయ్య, అందుకే పట్టు వీడని విక్రమార్కుళ్ళ ఇంటి ముందే ఉన్నాను. సహజంగా మన మీద అమ్మాయిలు కోపంగా ఉన్నప్పుడు, మొదటిసారి మనం వెళ్ళినప్పుడు ఛీ పో మళ్ళీ రాకు అంటారు. అవేమీ పట్టించుకోకుండా నిన్ను మెడబట్టి బయటికి గింటినా నీ ప్రేమే నాకు కావాలని భీష్మించు కూర్చున్నావనుకో, ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ల మనసు మారుతుంది. మన తప్పులన్నీ క్షమించి తన మనసులో స్థానం కల్పిస్తుంది. అందుకే తాతయ్య, ఆ నమ్మకంతోనే ఇక్కడే నిలబడ్డాను. ఓకే మనవడా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య, బాయ్. అమ్మ మావయ్య గారు, మీరు మామూలు వాళ్ళు కాదు. అద్భుతంగా ప్లాన్ చేసి ఆ కుందనని కౌస్తుబ్ని విడదీస్తే మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తారా? మీరు 1950 తెలివితేటలు చూపిస్తే
నేను 1970 తెలివితేటలు చూపిస్తాను. కాసుకోండి. కుందనో నిన్ను బతకనివ్వను. ఓ మాట విన్నప్పటి నుంచి భరించలేకపోతున్నాను. ఓ కుందరనిక బతకనివ్వను. ఆగు రుద్ర. అయితే నీ కొడుక్కి శాశ్వతంగా దూరం అయిపోతావన్నమాట. ఏంటి? ఆ కుందరని చంపితే నా కొడుక్కి నేనెలా దూరం అవుతాను? ఖచ్చితంగా దూరం అయిపోతావు. ఆ కుందనని చంపింది నువ్వే అని తెలిసిన మరుక్షణమే కౌస్తుభ్ నిన్ను అసహ్యించుకుంటాడు. నిన్ను హంతకుల్లా చూస్తాడు. అంతకు మించి తను పెళ్లాడబోయే అమ్మాయిని దూరం చేశావన్న కోపంతో నిన్ను వదిలి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. వదినా, ఆ కుందరని చంపకపోతే ఆ కుందర కౌస్తుభ్ భార్యగా, ఈ ఇంటి కొడలుగా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. అదే జరిగితే నేనే వాణ్ణి అసహించుకొని మన కుటుంబానికి దూరం చేయాల్సి వస్తుంది. అప్పుడైనా వాడు నాకు దూరం అవుతాడు కదా. నువ్వు చెప్పింది నిజమే రుద్ర. మనం ఖచ్చితంగా చంపేయాలి. కుందనని కాదు, ఆ కుందన మీద కౌస్తుభ్కున్న ప్రేమని, ఆ ప్రేమని చంపేయాలి. అది అసాధ్యం వదినా. కౌస్తుభ్ కోసం మనం పగని వదులుకోవాలి తప్ప వాడు కుందనని వదులుకోడు, దాన్ని వదిలిపెట్టడు. అలా జరగాలంటే మనం కుందనని వదిలేయడం కాదు, ఆ కుందన ప్రాణం తీయాలి. అదే దీనంతటికీ పరిష్కారం. ఆగు రుద్ర. ఆవేశంలో తప్పటడుగు వేస్తే ఆ తర్వాత సరిదిద్దుకోవడానికి మనకి ఒక్క అడుగు కూడా మిగలదు. పాతికేళ్ల నా పగని సమాధి చేసి శత్రువు కూతురిని ఈ ఇంటి కోడలిగా ఆహ్వానించమంటారా? ఆ మాణిక్యాన్ని మసి చేసేయాలని తహతహలాడుతున్న నా పగకి తలకొరివి పెట్టేయమంటారా? చెప్పండి, ఏం చేయమంటావు వదినా? ఆర్పేద్దాం, ఆర్పేద్దాం, ఆర్పేద్దాం. ఆ మాణిక్యం ఇంటి దీపాన్ని ఆర్పేద్దాం.
ఆ దీపపు మసిని ఆ కుందన బతుకు మీద మచ్చ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.